మార్చి 1వ తారీఖు మార్నింగ్ సెక్షన్‌లో అడిగిన సైన్స్ ప్రశ్నలను చూద్దాం. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందటం. ఆన్సర్ ఆప్షన్ 4 రూప విక్రయం. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక ప్రాంతంలోని అన్ని జీవ, నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ఇది విద్యుత్ అధమవాహకం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వేదన జలం. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీటిలో వినియోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సైడ్ వ్యూ మిర్రర్. పెరిస్కోప్లో సమతల దర్పణం, సూక్ష్మదర్శినిలో కుంభాకార కటకం, టార్చ్ లైట్లో పుటాకార దర్పణాన్ని వినియోగిస్తారు. ఒక నానో సెకను అనగా ఆన్సర్ ఆప్షన్ 2 సెకన్లో బిలియన్ వంతు. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా. ఆన్సర్ ఆప్షన్ 2 97%. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం. ఆన్సర్ ఆప్షన్ 1 చెవి తమ్మె. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 బాష్పోత్సేకం. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 దారం. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 డక్వీడ్. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం. ఆన్సర్ ఆప్షన్ 1 స్లెడ్జ్లు. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయంలో వినియోగించబడిన ఉద్యోగుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 11. మార్చి 1వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన సైన్స్ ప్రశ్నలను చూద్దాం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 2 కణద్రవ్యం. గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి. వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదే దిశలో ఉంటే ఆ వస్తువు వడి. ఆన్సర్ వస్తువు వడి పెరుగుతుంది. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక
ప్రారంభించబడిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3 1985. ఘనపదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం? ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణవహనం. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం? ఆన్సర్ ఆప్షన్ 1 దారువు పోషక కణజాలం. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు? ఆన్సర్ ఆప్షన్ 3 వలస. కపాలం, ఉరఃపంజరం, వెన్నుముక్క ఈ వ్యవస్థలో ముఖ్య భాగాలు? ఆన్సర్ ఆప్షన్ 4 అస్థిపంజర వ్యవస్థ. మా అమ్మ సోదరుని కూతురు సంజన. సంజన మా అమ్మకి ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మేనకోడలు అవుతుంది. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం? ఆన్సర్ ఆప్షన్ 2 ఒంటె. స్లెడ్జ్లను ధ్రువ ప్రాంతాల్లో ప్రధానమైన రవాణా సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు? ఆన్సర్ ఆప్షన్ 3 వైకుంఠపాళి. ఈ వీడియోతో మనకి ఎస్జిటిలో సైన్స్లో అడిగిన ప్రశ్నలు పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో సోషల్కి సంబంధించిన ప్రశ్నలను వరుసగా చూద్దాం. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్స్లో తెలియచేయండి. సబ్జెక్ట్ వారీగా బిట్స్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ప్రీవియస్ బిట్సే కంటిన్యూ చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.